పోతన భాగవతము అష్టమ స్కందము 4వ భాగము. భీమంబై తలద్రుంచి ప్రాణముల బాపెంజక్రమాసుక్రియన్ హేమక్ష్మాదర దేహమున్ జగితనవ్యేభేంద్ర సందోహమున్ కామక్రోధన గేహమున్ గరటి రక్తస్రావాగ్రహంబు నిసీమోత్సోహము వేతదాహము జయశ్రీమోహమున్ గ్రహమున్. భయంకరమయ్య ఆ చక్రము బాణము వలె పోయి మకర తలను నుంచి ప్రాణములు పోగొట్టెను. వేరు సమానమైన దేహము గలదియు, ఏనుగల గుంపు చకితమై చూచున్నదియు, కామ క్రోధములకు నిలయమును కరిరాజు రక్తస్రావంతో నిండిన మణుగులో మునిగి అంతులేని ఉత్సాహముతోనూ విజయకాంక్షతోనూ ఉన్న మకరిని చక్రము త్రుంచివేశెను. మకరమొకటి రవి జొచ్చెను, మకరము మరి ఒకటి ధనదు మాటునడాగెన్, మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. ఒక మకరము సూర్యకుండంలోకి ప్రవేశించను, ఇంకొక మకరము ధన దుని వెనుక దాగెను. సముద్రంలో తిరిగి మకరములన్నీ భయపడి కూర్మరాజును శరణుజొచ్చెను. తమ ముంబాసిన రోహిణీ విభుక్రియన్ దర్పించి సంసార దుఃఖంబు వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పటుక్షి పాదములల్లార్చి కరేణుగా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాసాకరణీకరోగ్నితసు ధాంబ స్నాన విశ్రాంతుడై. రాహు విడిచిన చంద్రుళ్ళ వైరాగ్యమును పొంది సంసార దుఃఖాన్ని తొలగించుకున్న గృహస్థుల మొసలి పట్టు నుండి విడుదల పొందిన కరిరాజు పాదములు నిట్టునటు కదిలించి స్వస్థుడై సుఖి అయి సుందరుడై ఆడయేనుగులు స్నానము చేయించి సేవలు చేయగా విశ్రాంతుడయ్యను. పూరించెన్ హరి పాంచజన్యము గృహాంభోరాశి సౌజన్యమున్ భూరిద్వాన చలచీల కృతమును మహాభూత ప్రచైతన్యమున్ సారోదారాసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ ధూరీభూత విపన్న దైన్యమున్ నిర్దూత ద్విషట్ సైన్యమున్. అప్పుడు శ్రీహరి పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖమెట్టిది ఆయన యొక్క కరుణారస సముద్రము నుండి సౌజన్యాన్ని స్రవింపజేయనట్టిది. దాని యొక్క మేఘగర్జన వంటి ధ్వనిచే పంచమహాభూతాలను చైతన్యవంతము చేసి కదలికలను కలిగించినట్టిది. మిక్కుటమైన తేజోపుణ్యముతో ఇంద్రాది దేవతలను కూడా ఆశ్చర్యపరచినట్టిది. ఆ పన్నుల భయాన్ని దైన్యమును దూరము చేయనట్టిది. శత్రు సైన్యాన్ని తొలగించినట్టిది. మెరసెన్ నిర్జురదుందుబుల్ జలరుహామోదంబులై వాయువుల్ దిరిగెన్ పువ్వులు వానజల్లు గురిసెన్ దేవాంగనాలాస్యముల్ బరగెన్ దిక్కులయందు జీవజయఖేలద్వానముల్ నిండే సాగరము పొంగే దరంగజుంబిత భోగంగా ముఖాంభోజమై. దేవదుందుములు మ్రోగినవి, కమలములు తలలాడిచ్చినట్లు వాయువులు వీచినవి, పుష్పవర్షము కురిసెను, దేవతా స్త్రీలు నృత్యము చేసిరి, జయ జయ ధ్వనులతో దిక్కులు నిండెను, అలలు ఆకాశమునకు తాగునట్లుగా సముద్రము పొంగెను. నిడుదయగు నేల గజమున ముడుపున వెడలంగ దిగిచి మద జలరేఖల్ దుడుచుచు మెల్లన బుడుగుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాథ. పొడవైన తొండం పట్టుకుని శ్రీహరి గజేంద్రుని మడుగు నుండి వెలికిదీసి చెక్కిళ్లపై కారణ మదజల రేఖలను తుడిచి చేత్తో నిమురుచు దాని బాధని దుఃఖాన్ని బాపెను. కర్మతంత్రుడగుచు కమలాక్షు గొల్చుచు నుభనియత వృత్తి నుండెనేని జడును గర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమై విష్ణు భక్తి జడదు. పరీక్షిత్తుకు సుకుడు చెప్పాను. కర్మతంత్రుడై ఉండి కూడా విష్ణువును భక్తి శ్రద్ధలతో కొల్చుచు కర్మ భక్తి రెంటిని నిష్ఠతో నివారించునేని ఆచరించునేని అతని కర్మము క్రమముగా శిథిలమై నశించును కానీ ప్రబలమైన భక్తి మాత్రము నశింపదు. చెడు గరులు హరులు ధనములు జడుదురు నిజసుతుల సతులు జడు జనటకులున్ చెడు మను నెరసుగుణులకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. బుద్ధిహీనులకు ఏనుగులు గుర్రాలు ధనములు ఎన్ని ఉన్నను నశించును, నిజ సతులు సుతులు కూడా నశింతురు, కానీ సంపూర్ణ సుగుణవంతునికి ఏమీను నశింపవు. ఈ నశించు ప్రపంచంలో నశింపనిది కేవలము విష్ణు సేవానిరత మాత్రమే. దీనులకు యాలింపను దీనుల రక్షింపు మేలు దీవెన బొందన్ దీనావన
నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. గజేంద్రుడు రక్షింపబడిన పిమ్మట తన వెంట వచ్చిన లక్ష్మితో పరిహాసమాడిన విష్ణువుతో లక్ష్మిలా అనెను, ఓ దీన పరాధీన దేవదేవ మహేశ, దీనుల యొక్క మరణ ఆలకించుటకు, వారిని రక్షించుటకు, వారి స్తుతులను పొందుటకు దీనవన నీకే తగి ఉన్నది స్వామి. గజరాజ మోక్షణంబును నిజముగ పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజ దురగస్యందనములు గైవల్యమున్. ఈ గజేంద్ర మోక్షము కాదని శ్రద్ధగా పఠించు నిష్ఠాపరులకు కరిరాజవరదుడైన శ్రీహరి గజములు, అశ్వములు, రథములు, సర్వకామ్యములనే కాక కైవల్య పదాన్ని కూడా అనుగ్రహించును. ఇక తదుపరి క్షీరసాగర మథన వృత్తాంతము. గరుడారోహకుడై గదాదిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో నోహో వెరవకుండుచున్ బ్రదీపించి తద్గిరి గేలన్నవకుంద కందుకము మాట్కిన్ బెట్టే భక్షీంద్రుపై గరుణాలోక సుధన్ సురాసురల ప్రాణంబుల్ సమర్థింపుచున్. సాగరమదనము చేయుటకై దేవదానవులు మందరగిరి చుట్టూ త్రవ్వి పెకిలించి దానిని క్షీర సముద్రానికి కడక్కునిపో ప్రయత్నములో దానిని ఎత్తలేక నిస్పృహ చెందినప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడారూఢై గరుడాధరుడై కరుణాపూరితుడై కోటి సూర్యప్రభతో వచ్చి ఓహో భయపడవలదు అని వారిని ఉత్సాహపరచి ఆ గిరిని సన్నజాతుల బంతి వలె చేత్తో నెత్తి గరుడిని ముప్పుపై పెట్టే కరుడుతో నిండిన అమృత చూట్కుతో సురాసురుల ప్రాణములు నిలుపుచు కమఠంబై జలరాశి చొచ్చి లఘుముక్త సుక్తి చందంబునన్ నమదీంద్రమునెత్తె వాసుకి మహానాంగంబుతో లీలతో నమరేంద్రాదులు మౌళికంపములతో నౌనౌగదే బాపురే కమలాక్ష శరణించు భూదిశల్ నాకాశంబునన్ మ్రోయుగాన్. దేవదానవులు సాగరమదనం ప్రారంభింపగా మందరగిరి మునిగిపోసాగెను. ప్రయత్నమెంతో వమ్మైపోయినను వారు సేకుంపజుండుగా శ్రీహరి 1,00,000 యోజనుల విస్తీర్ణము గల మహాకూర్మమై సముద్రంలోనికి తెచ్చి ఆ పర్వతరాజమును వాసుకి అనే మహానాగముతో సహా ఒక చిన్న మృత్యువు చెప్పనెత్తినంత లీలగా పైకెత్తగా ఇంద్రాది దేవతలందరూ తలలూపి బళి బళీ బాపురే కమలాక్ష శరణు శరణనుచు దిక్కులు భూమి ఆకాశములు మారుమ్రోగునట్లు హర్షము నింపిరి. జలధి గడవసేయ శైలంబు కవ్వంబు సేయ భోగిద్రాడు సేయ దరువ సిరియు సుధయు బడయు శ్రీవల్లభుడు దక్కనొరుడు శక్తిమంతుడొకడు గలడే. సిరి సంపదలని అమృతాన్ని బడయుటకై క్షీరసాగరమును కుడువుగా చేసి శైలరాజమైన మందరగిరిని కవ్వముగా చేసి సర్పరాజమైన వాసుకుని తాడుగా చేసి సముద్రమును చిలుగుట కాను కార్యమును శ్రీపతి దక్క ఇంకొక శక్తిమంతుడు ఎవడైనా చేయగలడా? ఆలోల జలధి లోపల నాలో నహి విడిచి సురలు రసురులు పరభంగీలా కోలాహలమై హాలాహల విషము పుట్టే నవనీనాథ. ఆ కొల్లోలితమైన సముద్రము లోపల విషజ్వాలలు పుట్టుడిచే కోలాహలముతో నా సర్పమును విడిచి సురలు అసురులు చెల్లా చెదురుగా వెడలిపోయిరి. కొందరు కలడందురు నిను కొందరు లేడందురతడు గుణిగాడనుచున్ కొందరు కలడని లేడని కొందల నుందుదురు నిన్ను గూర్చి మహేశ కొందల మందుదురు నిన్ను గూర్చి మహేశ. హాలాహలము నుండి రక్షింపుమని బ్రహ్మాది దేవతలు శివుని స్తుతించిరి. దేవదేవ మహేశ నీవే మాకు శరణ్యము. కొందరు నీవు కలవని అందరు, కొందరు నీవు సాకారుడవై లేవని అందరు, మరికొందరు నీవు గలవో లేవో అని తికమక చెందుదురు. నీ యొక్క నిజతత్వాన్ని నెవ్వరును తెలియజాలరు కదా పరమశివ. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు ఖేదమగుచు దుదిన భేదమై ఒప్పారు బ్రహ్మమనగ నీవు ఫాలనయనా. ఓ త్రినేత్ర, త్రిమూర్తులకు త్రిజగాలకు త్రికాలములకు మూలమై ఉంటూ బాహ్యమైన విభేదాలకు కనిపించినను వాస్తవమునకు ఏకైక పరబ్రహ్మ అభేదతత్వమే నీవు ఒప్పుచుంటివి. సదసత్తత్వ చరాచర సదనంబగు నిన్ను బొగడ జలజ భవాదుల్ పెదవలు గదులొపనెరుతురు వదలక నిన్ను బెగడ నెంత వారము దేవా. దేవా, సత్ అసత్తత్వాలతో కూడి ఉన్న చరాచర సృష్టికి ఆశ్రయమై ఉన్న నిన్ను బొగుడుటకు
బ్రహ్మాది దేవతలు కూడాను పెదవులను కదుపుటకు సాహసింపలేరు. అటువంటి నిన్ను స్తుతించుటకు మేము ఎంతటి వారం శివ. నీకంటే నుండెరుంగము నీకంటెన్ బరులుగా నరేరడు జగముల్ నీకంటే నొడేడెవ్వడు లోకంబులకెల్ల నిఖిల లోకస్తుత్యా. ఓ సర్వలోక పూజ్య, మేము నిన్ను తప్ప ఇంకెవరిని ఎరుగము. నీవు తప్ప ఇంకెవరునూ మా లోకమున కాపాడలేరు. ఈ లోకములన్నింటా నీకంటే గొప్పవాడు ఇంకెవ్వరు